మీలో కొంతమంది ప్రార్థన చేయవా అంటే, సార్ నాకు ప్రార్థన చేయటం రాదు అంటారు. అంటే ఏంటి తెలుసా? డ్రామా వేయటం రాదు అని అర్థం అనమాట. డ్రామా ఏమని నిన్నెవడన్నాడు? ఓసారి ఒక యూత్ మీటింగ్కి వెళ్ళా, ఊరి పేరు చెప్పనులే. ఆ యూత్ మీటింగ్లో నేను వెళ్ళి కుర్రోళ్ళతో కలిసి కూర్చుని పోయి, వాళ్ళు చూడలేదు, నన్ను గమనించలే. సైడ్ అటు ఇటు అంతా ఉన్నారు, చాలామంది ఉన్నారులే యూత్. కుర్రోళ్ళ మధ్యన కూర్చున్నాం, ఇలాగే సైడ్న కూర్చున్నా, వాళ్ళు గమనించలేదు ఎవరు. అయితే నా ముందు బ్యాచ్ కూర్చున్నారు, జోకులు వేసుకుంటున్నారు, ఎంత చూస్తూ ఉన్నాను, ఏం మాట్లాడట్లా. అందుట్లో ఒక కుర్రోని పిలిచారు, ఆడు యూత్ లీడర్ అంట. ఎందుకు పిలిచారంటే స్టేజ్ మీదకి ప్రార్థన చేయమని పిలిచారు. ఆడెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత డైలాగ్ చెప్తాను, అరే ప్రార్థన బాగా వచ్చిందా? రావటం ఏంటి రావటం ఏంటి అంటే, బాగా చేశారా, పర్లేదు అంటాడు. ఇదేమన్నా పెర్ఫార్మెన్సా? నాకు మార్కులు ఇవ్వండి అంటానికి? ఇదేమన్నా జబర్దస్తా? ఇప్పుడు మీకు అర్థమైందా? నీకు ప్రార్థన చేయటం రాదు అని అంటున్నావు అంటే, నాకు ప్రార్థన చేయటం ఇష్టం లేదు అని అర్థం. ఇష్టం లేదని అర్థం. నేను చేయను. ప్రార్థన చేయటం అంటే మనిషితో మాట్లాడినట్లు మాట్లాడతాం, నీకున్న పరిస్థితి ఏంటో చెప్పడం. దానికి రాదే ఉంది. కొత్తగా ఏమన్నా సృష్టించాలంటే మాట్లాడాలి. ఆఫీసర్తో మాట్లాడుతూ నేర్చుకోవాలి, ఆడితే ఎలా మాట్లాడితే పని వద్దో తెలియడానికి. మీ అమ్మతో మాడతాను నేర్చుకోవాలి, మీ నాన్నతో మాడతాను నేర్చుకోవాలి, ఎలా మాడితే పని వద్దు అని. కానీ దేవుడితో మాడతాను నేర్చుకోక్కర్లా, ఉన్నదన్నట్లు మాడితే సరిపోద్ది. ప్రపంచంలో అతి సులభమైంది ప్రార్థన, అతి కష్టంగా ఫీల్ అయ్యేది కూడా ప్రార్థనే. ఎందుకంటే డ్రామా ఉండకూడదు కాబట్టి. మోషే ప్రార్థన చేశాడు. సరే, దేవుడు ఏం చేశాడో చూద్దాం. 5-6 వచనాలు కలిపి చదువుతాను. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడు ఇలా చెప్పాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? ఈ 2 వచనాల్లో మనం ఏం నేర్చుకుంటాం? ఇప్పుడు ఆ మాట చెప్తాను. 3 రకాలైనటువంటి అభియోగాలు ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడి మీద వేశారు. యెహోవా దేవుడు 3 ఏంటది? 1, ఆయన మాకు నీళ్ళు ఇవ్వాలా. 2, ఆయన మాకు భద్రత ఇవ్వాలా, చచ్చిపోయేటట్లున్నాం. 3, ఆయన మాతో ఉంటానన్నాడు, వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి. 3 కారణాలతో దేవుడి మీద కోపం పెట్టుకున్నారు. దేవుడు అన్నాడు, వాళ్ళ 3 కోపాలు నా మీద పెట్టుకున్నారు, 3 దోషాలు నా మీద మోపారు, సెటిల్ చేసుకుందాం రండి అన్నాడు. బాగా డబ్బున్న వాళ్ళైతే సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఓ మాదిరి అయితే హైకోర్టుకి వెళ్తారు, ఇంకా అంతకంటే తక్కువ అయితే కనుక సెషన్స్ కోర్టుకి వెళ్తారు, ఇంకా అంతకంటే తక్కువ అంటే కనుక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి, రచ్చబండ దగ్గరికి వెళ్తారు, ఇంకా తక్కువ అయితే ఒక 2 పెద్దలను పిలుచుకొని మాట్లాడతారు, ఇంకా రౌడీలు అయితే సెంటర్ చూసుకుందాం అంటారు. వీళ్ళందరూ ఒకటే పద్ధతి, నీవు నేను వచ్చి సెటిల్ చేసుకున్నాం. సో దేవుడిగా నేను వచ్చి ఆ బండ పక్కన ఉంటాను, అదే ఆయన అన్నది, ఆ పక్కన ఉంటాను నీకు ఎదురుగా. నువ్వు ఇశ్రాయేలీయులు అందరినీ తీసుకురాలేవు, వాళ్ళు 20 లక్షల మంది, వాళ్ళలో పెద్దలు తీసుకురా, బహుశా ఒక 70 మంది ఎంతమంది వచ్చి ఉంటారు. రండి సార్, దేవుడు రమ్మంటున్నాడు రండి అంటే 70 మంది వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు. నుంచోడు అక్కడ, ఇక్కడ యెహోవా ఉన్నాడు, కానీ వాళ్ళకి ఎవరికి కనబడట్లేదు, నేను ఉంటాను అక్కడ అన్నాడు. మోషే నమ్మాడు. ప్రభు నన్ను ఏం చేయమంటావు? వచ్చేటప్పుడు కర్రబట్రా. అయ్యా, ఇప్పుడు నీకు ప్రజలకు గొడవ, మరి నేనేంటి? నువ్వే తీర్పు తీర్చేది. అయ్యి బాబే, అందుకే కర్రబట్టుకొచ్చేది. జడ్జి గారు సుత్తితో బల మీద కొట్టాడంటే అర్థం ఏంటి? తీర్పునిస్తున్నాడని. నువ్వు అదే చేయాలి రా అంటే మనోడు ఏదో వణుక్కుంటూ వచ్చాడు. అయ్యో ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? ఏం చేయదు, బండను కొట్టు అన్నాడు. బండను కొట్టాడు మనోడు. అంటే జడ్జి గారు బల మీద కొట్టేది ఎందుకో తెలుసా? తీర్పునివ్వడానికి. ఇప్పుడు మోషే గారు జడ్జి గారు లాగా ఆ బండను కొట్టాడు. ఆ బండను కొడితే ఆ బండలోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఏంటి సార్ ఇది బండలోంచి నీళ్ళు రావటం? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
4వ వచనము చివరి భాగం నేను చదువుతాను. అంతా చదివితే బోల్డ్ టైం అవుతుంది కాబట్టి చివరి భాగం. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరు. ఆ బండ క్రీస్తే. అంటే బండ క్రీస్తే అంటే కనబడిన బండల్లో కొలిసేమని నేను అంటలా సార్. అప్పటి నుంచి ఆ బండలు కొలుస్తారా అనొద్దు, పోలిక అది, పోలిక. ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బండని కొట్టడం బట్టి నీళ్ళు వచ్చాయి. ఇక్కడేమో పౌలు భక్తుడేమో ఆ బండ క్రీస్తే అని అంటున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి అప్పుడు దాని దగ్గర తీసుకెళ్తాను. ఏంటనంటే ఇప్పుడు మన తోటి వాళ్ళు ఎవరన్నా మన మీద చెడ్డ మాట అన్నాం అనుకో అని కోపం మీద కొడతాం. ఎవరన్నా ఏమనుకున్నాను కొట్టి పడేస్తాం. మన తోటి వాళ్ళు అయితే అర్థమైందా? మనకంటే పెద్దోళ్ళు, మనకి అందుబాటులో లేనోళ్ళు మనల్ని ఎరకాటంలో పెట్టి తిట్టి పంపించేశారనుకో, కోపం వాళ్ళ మీద చూపించలేకపోతే ఏం చేస్తామో చెప్తాను. మీకు మామూలుగా జరిగే విషయం చెప్తాను. మీ అమ్మ బడికి వెళ్తాంటే బలవంతంగా నీకు అన్నం పెడుతుందమ్మో, వద్దామంటే తినవే తినవే అని పెట్టాడు. అన్నం తినేసావు, అన్నం కడుపులోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు బయట రాదు. విపరీతమైన ఈగోస్ హర్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కోపం ఎలా చూపిస్తావో నేను చూపుతాను. ఎలా అంటే బట్టలు వేసుకుంటావు, అంత వేస్తావు, డోర్ థబేల్ మరి మూసేళ్తావు. ఆ డోర్ని గట్టిగా కొట్టింది యాక్చువల్గా మీ అమ్మను కొడతాం అన్నమాట. అమ్మ మీద చూపించలేక చూపించేది డోర్ మీద, లేదా ప్లేటు దడేల్ మని ఇసురుతావు. ఏంటే ఏం లేదు జారిపోయిందిలే, కవరింగ్ అని నువ్వు చూపించేశావు. అమ్మ మీద చూపించలేక బండ మీద, అదే రాయి మీద, ప్లేట్ మీద, దాని మీద, దుమ్మం మీద చూపించడం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే బండను కొట్టే అన్నాడు, ఆ బండ క్రీస్తే అంటున్నాడు పౌలు. ఇప్పుడు దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాకు యాక్చువల్గా కోపం వచ్చింది, 20 లక్షల మీద వాళ్ళని కొట్టిపడాలి. మావాడిని కొట్టు, మావాడిని కొట్టు, అదేంటయ్యా కొట్టు మావాడినే. వాళ్ళు చేసిన పాపానికి మావాడిని కొడతాను నేను, మావాడిని కొడతాను నేను. యేసు ప్రభుని కొట్టింది నిన్ను కొట్టాల్సింది, నన్ను కొట్టాల్సిందే. నిన్ను నన్ను కొట్టకుండా ఆయన కొట్టారు. దేవుడు పవిత్రుడు, పాపానికి దెబ్బ తగలపోతే ఉండలేడు ఆయన. పాపానికి శిక్ష పడాలి. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆ శిక్ష నీ మీద వేయటానికి ఇష్టం లేక కొడుకు మీద చూపించాడు. మీలో కొంతమంది ప్రశ్నార్థకమైన ఫేస్ పెట్టారు, ఊరుకోండి సార్ దేవుడు ఎందుకు కొడతాడని. చూద్దాం 53వ అధ్యాయం యెషయా గ్రంథం, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2 వచనాలు చూద్దాం, దాంతో మీకు అర్థం అవుద్ది. 4వ వచనం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వాని గాను. నెక్స్ట్ లైన్ చూడండి, దేవుని వలన బాధింపబడిన వాని గాను. ఎవరి వలన? దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతన్ని చూచితిని. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడను. ఎవరిని బట్టి? అతిక్రమం. అతిక్రమం అంటే ఏంటి తెలుసా? చెయ్యొద్దు అని చేసినవి అన్నీ కూడా అతిక్రమాలు, దానికి ఆయన కొట్టారు. మన దోషములు బట్టి నల్లగొట్టబడను. దోషం అంటే ఏంటి? చెయ్యమన్నది చేయకపోతే దోషం, దానికి ఆయన కొట్టారు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతన్ని కొడితే మనకి సమాధానం దొరికింది. కొట్టారాన్ని, అప్పుడు నీళ్ళు వచ్చాయి బయటికి. అంటే పాపానికి వెల చెల్లిస్తే, శాపానికి శ్రమను అనుభవిస్తే పరిష్కారం బయటకు వచ్చింది. పరిష్కారం బయటకు వచ్చింది. ఇంతకీ నీళ్లు బయటకు వచ్చాయి కదా, ఆ నీళ్ళు ఏంటి అవి కూడా చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం. దేవుడు పండగలో మాడుతున్నాడు, మాడుతూ జనాలంతా అక్కడ ఉంటే ఆయన అరుస్తున్నాడు. 37వ వచనం, యోహాను 7:37. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేకమని చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అయితే ఆ జీవజల నదులు అంటే ఏంటి? 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఆ మాట చెప్పాను. ఆత్మ. ఇప్పుడు చూడండి 17వ అధ్యాయంకి వస్తే, నిర్గమకాండం, యెహోవా దేవుడు ఆ పక్కన ఉన్నాడు,
పండేమో క్రీస్తు, కొడితే బయటకు వచ్చే నీళ్ళు ఏంటి? పరిశుద్ధాత్ముడు. వాళ్ళు 3 అభియోగాలు లేపారు. నెంబర్ 1, మాకు నీళ్ళే పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. మాకు భద్రత ఏది? మీకు భద్రత కల్పించడానికి యేసుని చంపేశాను. ఏది నువ్వు మాతో ఉంటా అన్నావు, ఏదన్నట్టు నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ జరిగినాయి. 3 అభియోగాలకి సమాధానం దొరికిపోయింది. వీళ్ళు గొణక్కుండా ఉంటే, వాదించకుండా ఉంటే, శోధించకుండా ఉంటే ఇదే జవాబు అద్భుతంగా వచ్చిండేది. నేను మిమ్మల్ని నుండి నడిపిస్తున్నానని. అందుకే మిమ్మల్ని నేను బతిలాడేది. మీరు కష్టాల్లో ఉన్నారు, నేను కాదనట్లా. మీకు బాధలు ఉన్నాయి, ఎందుకున్నాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వాక్యం వింటా ఉన్నప్పుడు ఒక్కసారి దేవుణ్ణి, ప్రభా నాకున్నటువంటి ఈ బాధలకి కారణం ఏంటో నాకు తెలియట్లేదు, దయచేసి నేను బ్రతిమలాడుతున్నాను, నాకు చెప్పు, నాకు నా హృదయానికి అర్థమయ్యేటట్లు చెప్పు, నేను గ్రహించగలిగేటట్లు చెప్పు, నాకు చదువు రాదు నాకు చెప్పు, నాకు బైబిల్ తెలియదు నాకు చెప్పు, ఈయనకున్నంత జ్ఞానం నాకు లేదు, నాకు అర్థమయ్యేటట్లు చెప్పు, అడుగు. దేవుడు నిన్ను ఎదగమని ఇప్పటికిప్పుడు చెప్పడు, ఆయన ఒదిగి నీకు చెప్తాడు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఈ మొదటి 7 వచనాల్లో నీళ్ళు, వాటర్ అనే సమస్యతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని అనుగ్రహం 3 ఉన్నాయని రుజువు చేశాడు. ఇప్పుడు 8వ వచనం కొద్దాం. తర్వాత, ఈ మాటలు నాకు బాగా నచ్చుతాయి. తర్వాత, ఇందాక తర్వాతకి అర్థం ఏంటి తెలుసా? ఏది? 17వ అధ్యాయం మొదటి వచనం తర్వాత. ఏ తర్వాత? 10 తెగుళ్ళు చూసిన తర్వాత, ఎర్ర సముద్రం పాయలయిన తర్వాత, మారాను మధురంగా మార్చిన తర్వాత, రోజు మన్నాను కురిపిస్తున్న తర్వాత, రాత్రిపూట అగ్నిస్తంభం ఇస్తున్న తర్వాత, పగలపూట మేఘాన్ని ఇస్తున్న తర్వాత, దేవుడు నడిపిస్తున్న తర్వాత నీళ్ళు కోసం దేవుణ్ణి సణిగారు. ఎంత ఘోరం ఆలోచించండి. ఇవన్నీ అనుభవించి ఇంతకాలం నిన్ను నడిపించాడే దేవుడు, ఇంత వాక్యం నీకు వినిపించాడే. 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇంత సవివరంగా వాక్యం వినగలుగుతున్నారంటే కూర్చొని, అది కొద్ది మందికే ఉన్న అవకాశం. దానికి కృతజ్ఞత లేదే? పైసా నువ్వు ఖర్చు పెట్టకుండా వచ్చి కూర్చొని ఫ్రీగా ఫుడ్ పెడితే తినేళ్ళిపోతున్నావే. కృతజ్ఞత లేదా? దేవుడు ఇంత చేశాడు. ప్రభా ఈ సమస్య నాకు వచ్చింది అని అడగటం మానేసి కొడుకుతా ఉంటే ఏమనాలా? శోధిస్తే ఏమనాలా? నువ్వు ఆయనతో వాదిస్తూ మొదలు పెడితే ఏమనాలా? తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, తర్వాత అనేది ఎందుకు నచ్చుద్దంటే, ఓ పక్క నీళ్ళు, ఈ నీళ్ళేమని గొణుగుతున్నప్పుడు, సణుగుతున్నప్పుడు, వాదిస్తున్నప్పుడు రెఫదీములో శత్రువులు వస్తే ఏమైండేది? 2 ఒక్కసారి వచ్చి పడితే ఏమైండేది? పిచ్చ కోపం వచ్చి ఎవడికాడు పడుకొని చచ్చిపోయిండేవాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? రెఫదీములో అమాలేకులు రావడానికి ఆలస్యం చేపించి ఇది సెటిల్ చేసిన తర్వాత, అమ్మాయ నీళ్లు దొరికాయి అనగానే ఇది మొదలైంది. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక విషయం ఏంటి తెలుసా? జాగ్రత్తగానండి. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అర్థమయ్యే విషయం చెప్తాను నేను. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, వాళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఒకసారి ఉండదు, 1, 2, 3, 4, 5 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్లో 100 మంది ఉంటారు. ఆ మొదటి రౌండ్లో ఓ 25 మంది సెలెక్ట్ అవుతారు. 2వ రౌండ్ 15 మంది సెలెక్ట్ అవుతారు. 3వ రౌండ్ 5 సెలెక్ట్ అవుతారు. 4వ రౌండ్ 2 సెలెక్ట్ అవుతారు. చివరి రౌండ్ ఆ 2లో ఒకడు. జాగ్రత్తగానండి. ఇప్పుడు మొదటి రౌండ్ అవ్వంగానే అమ్మయ్య మొదటి రౌండ్ అయింది అని పడుకోరు, అమ్మో 2వ రౌండ్కి వెళ్ళాలి. 2వ రౌండ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అని విశ్రాంతి తీసుకోరు. 3వ రౌండ్ అయిందని విశ్రాంతి లేదా? ఒక రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్, ఒక రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్, పైకి వెళ్ళటమే. ఇంకో మాట చెప్పమంట, ఒకవేళ 3వ రౌండ్కి వచ్చారనుకో, ఆ టైంలో నువ్వు కలిసావనుకో, ఏమైందిరా అంటే, దేవుని దయ వలన 2వ రౌండ్ అయిపోయిందిరా అని అంటారు. కానీ 3వ రౌండ్కి వచ్చాను రా ఎవడు అండు.
ఉండంటాడా? అండవు. అండవు. ఈ లోకములో నెలకి 25,000 ఉద్యోగం కోసం నువ్వు రౌండ్లు పెరిగితే అంత ఆసక్తిని చూపిస్తున్నావే, పరలోకములో నిన్ను అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తానికి రౌండ్లు పెంచితే గొణుగుతావే. అర్థమైతే విషయం వేరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, కొన్ని నొప్పుల్ని ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చెప్తే దానికి అర్థం ఏంటో మీకు తెలుసుద్ది. ఎలా అంటే, మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఈ పరిస్థితి వచ్చింది అనుకుందాం. ఏమంటే, మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పెళ్ళయింది, 9వ నెలలోకి వచ్చేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ ఇంకో 2-3 రోజుల్లో నీకు నొప్పులు వస్తాయి, లేకపోతే కనుక 4 రోజుల తర్వాత తిన్నగా హాస్పిటల్కి వచ్చాయని చెప్తా ఉన్నారు. అలాగని ఇంటికి వచ్చారు. 2 రోజులైంది. మధ్యాహ్నం 3 గంటలకి ఆమె నెమ్మదిగా ఆవిడ లేచి అమ్మా అమ్మ అని అరిసింది. ఏంటే అని అంటే, అమ్మ నొప్పి వస్తుందంటే, అప్పుడు అమ్మ రియాక్షన్ ఏంటి తెలుసా? అవునా, స్తోత్రం ప్రభువా. నొప్పి వస్తుందంటే స్తోత్రం అంటావేంటి? నొప్పి వస్తుందంటే స్తోత్రం అంటావేంటమ్మా? అవునా అమ్మ, ఏ నొప్పులు వస్తున్నాయి అంట అమ్మాయికి. నొప్పి వస్తుందంటే ఆనందం ఎందుకు వచ్చింది? నొప్పికి కారణం తెలుసు కాబట్టి, నొప్పి తర్వాత జరిగేదేంటో తెలుసు కాబట్టి. నొప్పి తర్వాత జరిగేదేంటో తెలిస్తే నొప్పికి అర్థం ఉంటుంది. మనకి బాధ వచ్చేది నొప్పికి అర్థం లేకపోతేనే. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తే నొప్పికి అర్థం తెలుస్తుంది. కాబట్టి నొప్పిని భరించడానికి అవకాశం ఉంటుంది. సరే, యుద్ధానికి వచ్చారు. ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అని చెప్పాడు. మోషే, యోషువ అనయ్య ఎట్రా, అమాలేకీయులు గొడవకు వస్తున్నారు. అవునా, పనిచేయి నువ్వు. మనవాళ్ళు కొంతమంది బాగా యుద్ధం చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళు. నేను పొద్దున్నే నేను మా అన్నయ్య అహరోను, ఆ హూరుగాడు ఉన్నాడు కదా, మేము ముగ్గురం పైకి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. మీరేం కంగారపడద్దు, ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు సాయం చేస్తాడు, అర్థమైందా, మీరు వెళ్ళండి అని అంటే, యెహోషువ ఎలాగ నుంచోనండి. వెళ్ళయ్యా అన్నయ్య. ఏంటి వెళ్ళు, యుద్ధానికి వెళ్ళమన్నాను కదా. అన్నయ్య ఏంటి అన్నయ్య అంటే, నువ్వు కోపం తెచ్చుకో, చెప్పు ఏంటి విషయం చెప్పు. అన్నయ్య మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉందంటావా? అదేంటి అలా అంటావా? అట్లా కాదన్నయ్య, నీకు గుర్తుందో లేదో మనం పిహా హీరో దగ్గర ఆగిపోయాం కదా. అవును. అప్పుడు వెనక నుంచి ఫరో తరుముకొస్తున్నాడు కదా. అవును. అప్పుడు ఎర్ర సముద్రం అడ్డు ఉంది కదా. అవును. అప్పుడు నీకు యెహోవా దేవుడు ఏదో చెప్పాడన్నావు. అవును. యుద్ధం నాదే అని చెప్పాడు, ఊరకుండుడి మీరు రక్షణ కార్యం చూస్తారు అన్నాడు, చెప్పావు కదా. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తాం? చేతులు కొట్టుకొని కూర్చుందాం, యుద్ధం ఆయన చేసుకుంటాడు. నీకు విశ్వాసం లేదా అని కొంచెం గట్టిగా అనేసాడు. కూర్చో, 5 నిమిషాలు కూర్చో, చెప్తాను. ఏయ్, 2 రకాలైన యుద్ధాలు ఉంటాయి. అవునా, ఏంటన్నావే? 2 యుద్ధాలు. ఒక యుద్ధం బయట నుంచి వస్తుంది, ఒక యుద్ధం లోన్ నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చే యుద్ధం అయితే దేవుడు చేయాలి మన తరపున, లోన్ నుంచి వచ్చే యుద్ధం అయితే మనం చేయాలి. అర్థం కాలేదన్నా? అది కాదురా, పొద్దున్నే యుద్ధానికి వెళ్ళాలనుకున్నావు, నువ్వు నన్ను లేపమన్నావు, నేను 5 గంటలకు వచ్చి నేను లేపలేదు అనుకో, నన్ను తిడతావు. ఎందుకు లేపలేదని? ఇది బయట నుంచి వచ్చేది. లేపి నేను వెళ్ళిపోతా. ఆ తర్వాత నువ్వేం చేయాలి? లెగవాలి, మొహం కడుక్కోవాలి, రెడీ అవ్వాలి. నేను 2 నిమిషాలు మళ్ళీ పడుకుంటే దాన్ని నేనేం చేయను దానికి? అలారం మోగకపోతే దేవుడి తప్పు, అలారం మోగిన తర్వాత లేవకపోతే నీ తప్పు. అర్థమైందా? బయట నుంచి వచ్చే యుద్ధాన్ని దేవుడు చేస్తాడు, లోన్ నుంచి వచ్చే యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మీకు లోన్ నుంచి వచ్చేటువంటి యుద్ధం అంటే ఏంటో మీకు చెప్తాను. అన్నయ్య, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను అన్నయ్య. అవునమ్మా, చాలా మంచిది. ఏం చేయమంటావు అన్న? ఏం లేదన్న, మీరు దేవుని సేవకులు, అభిషేక్తులు అన్న, మీ ప్రసంగాలన్నీ కూడా ఇది వచ్చి అబద్ధం. ప్రసంగాలన్నీ ఇనిస్తే అలా ఎందుకు మాడతావు నువ్వు? అనుకుంటారు 100కి 90% అంట అనుకుంటారు. నీ ప్రసంగాలన్నీ వినేస్తే కనుక మనం సొంగగార్చుకుంటా పడిపోతామని అనుకుంటాం అనేసి అనుకుంటారు.
ఫీలింగ్ అది అంతే. నేను అస్సలు ఫీల్ అవ్వను. అప్పుడే నాకు చిరాకు స్టార్ట్ అయిపోద్ది. ఈడింత శుద్ధేస్తున్నాడంటే ఆ తర్వాత ఏదో ఇంత సోపేస్తున్నాడనికే లేదు అని. ఆ తర్వాత వాళ్ళు అడిగేదంట, అన్నయ్య నేను ఆత్మీయంగా ఎదగటానికి కొంచెం నా కోసం ప్రార్థన చేయవా? ఆహా! బాబు అన్నయ్య మరే మరి నాకు బాగా దాహం వేస్తుందయ్యా. అవునా నీళ్ళు కావాలా? కాదురా నువ్వు వెళ్ళి లోనకెళ్ళి నీళ్ళు తాగొచ్చాయి. అన్ అన్ అన్న నాకు అర్థం కాలేదు. అదేరా నాకు బాగా దాహం వేస్తుంది, కొన్ని ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తాగేసి వచ్చా. అ- అన్- అన్- అన్నం మీకు దాహం, నేను నీకు దాహం అయితే ఎవడు తాగలరా? నువ్వే తాగాల. నాకు దాహం అయితే ఎవడు తాగాల? నేనే తాగాల. మరి నువ్వు అడిగింది ఏంటి తెలుసా? నేను ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు ప్రార్థన చేయవంటే, నువ్వు జండు బాంబు రాసుకుంటే నా తలనొప్పి తగ్గుద్దా? చెప్పు, చెప్పయా, చెప్పు. అయితే ఎప్పుడైతే ఇలా అంటారో, మన పనికి మాలిన కొంతమంది సేవకులు ఉంటారు కదా, కొంతమంది, అందరు కాదు, వాడు వెంటనే నూనె తెచ్చుకో నేను ప్రార్థన చేస్తాను, ఆహా, నేను అభిషేకిచ్చేస్తానని ఊపేస్తాడు, వెళ్ళిపోతాడు. వీడు బైబిల్ చదివాడు. ఆ తర్వాత వెళ్ళి జబర్దస్త్ చూస్తాడు. ఇంకేమే చూస్తాడు చెప్పు నాకు. మనం చేయాల్సింది మనమే చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడే చేయాలి. దేవుడు చేయాల్సింది మనం చేయలేం, మనం చేయాల్సింది దేవుడు చెయ్యడు. దేవుడు చేయడు. చాలా క్లారిటీ ఉండాలి. వాక్యం మనం చదువుకోవాలా, అర్థం దేవుడు చెప్తాడు. ప్రార్థన మనం చేయాలా, దేవుడు జవాబు చెప్తాడు. పాపాన్ని మనం ఒప్పుకోవాలా, ఆయన క్షమిస్తాడు. ఆయన వైపు మనం చూడాలా, ఆయన కనికరిస్తాడు. మనం అడగాల, ఆయన ఇస్తాడు. మనం ఎతకాలా, ఆయన దొరికేటట్లు చేస్తాడు. మనం తట్టాలా, ఆయన తెస్తాడు. 50-50. నువ్వేమన్నా కుక్క అంతా ఆయన చేసుకోవడానికి? అస్సలు కాదా, అస్సలు కాదు. నువ్వు వీటిని ఎదుర్కోవాలి. సరే చూద్దాం ఏమైందో. యెహోవా మోషే తనతో చెప్పినట్లు, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందకి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూర్లు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకి రాజును అతని జనులను గెలిచెను. ఇప్పుడు సీన్ ఏంటంటే, కొండ మీద ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. కొండ కింద యెహోషువ కొంతమందితో యుద్ధం చేస్తున్నాడు. ఇది జరిగిన సీన్. కింద యుద్ధం, పైన ప్రార్థన. చివరికి గెలుపు వచ్చింది. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ క్వశ్చన్కి మీరు అడుగుతాను, జవాబు మీరు చెప్తారు ఏదో ఒకటి. ఆ తర్వాత నేను జవాబు చెప్తాను, మీరు కరెక్ట్ చెప్పారు లేదు మీరు ఆలోచించుకోండి. ఏంటనంటే, ఇప్పుడు యుద్ధం గెలిపించింది ఏది? మీలో చాలామంది ఎద్దవ తెలివితేటలో పెగిచ్చి ఈ బొకో నా చెవులో పెట్టి ఇచ్చే జవాబు ఏంటి చెప్తాను. మీరు పువ్వు కూడా పెట్టరు, బొకే పెట్టేస్తారు నా చెవులో. ఏమంటారు తెలుసా? భక్తిగా ఫీలింగ్, బ్రదర్ ప్రార్థనే గెలిపించింది. దాన్ని మరీ చాలా భక్తి భావంతో చెప్తారు, ప్రార్థనే గెలిపించిందని. ఓకే, మోషే ప్రార్థన చేస్తున్నాడు, మనోడు ఇడ్లీ తింటా కూర్చున్నాడు, యుద్ధం గెలుస్తాడా? యుద్ధం చేయాలిగా. పోనీ మనోడు వీరోచితంగా యుద్ధం చేస్తున్నాడు, పైన నీళ్లు తాగపడుకున్నాడు, మోషే గెలుస్తారా? లేదు. ప్రార్థన చెయ్యాలి, పోరాడాలి, రెండు జరగాలి. దీని స్విచ్ నేను ఆపేశా. ఏర్తానండి, మీరు నవ్వద్దు. ఈ మైక్కి 2 స్విచ్లు ఉన్నాయి. ఈ మైక్కి 2 స్విచ్లు ఉన్నాయి. ఒక స్విచ్ నా దగ్గర ఉంది, ఇంకో స్విచ్ ఆయన దగ్గర ఉంది.
ఆయన ఆపేస్తే కూడా ఆగిపోద్ది, నేను ఆపేస్తే కూడా ఆగిపోద్ది. రెండు ఆన్లో ఉంటేనే ఇది పనిచేస్తుంది. దేవుడు తన దగ్గర ఓ స్విచ్ పెట్టుకున్నాడు, అది ఆన్ చేస్తాడు ప్రార్థన చేస్తే. మన దగ్గర ఓ స్విచ్ ఇచ్చాడు, అది ఆన్ అవుద్ది మనం ప్రయత్నిస్తే. అర్థమైంది కదా సార్? కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు ప్రార్థన చేస్తే పని అవుద్దనేసి ప్రార్థన చేసి పని చేయరు. కొంతమంది మూర్ఖులు ప్రార్థన చేయకుండా ఓ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ రెండు తప్పే. ప్రార్థన, పోరాటం కలిసి వెళ్ళాలి. మనం పోరాడేది ప్రార్థనతో, ప్రయత్నం చేసేది ప్రార్థనతో. ప్రార్థన, పోరాటం. యెహోషువ పోరాడాడు, మోషే ప్రార్థన చేశాడు. ఇరువురు కలిస్తే అమాలేకీల మీద యుద్ధం వచ్చింది. మోషేకి పాఠం నేర్పిస్తున్నాడు. మోషే, నువ్వు ఒక్కడవే ప్రార్థన చేస్తే చాలా ప్రార్థనలు విన్నాను, కానీ ఈరోజు నువ్వు ఒక్కడవే చేస్తే పని అవ్వట్లేదు, నీ చేతులు నొప్పేస్తానే. అందుకనే నీకు మీ అన్నయ్య అహరోను కావాలి, నీకంటే చిన్నోడు హూరు కావాలి. వాళ్ళిద్దరూ కలిస్తే కానీ నీ ప్రార్థన నా దగ్గర రావట్లా. కొన్నిసార్లు ఒంటరి ప్రార్థనతో పని అవుద్ది, కొన్నిసార్లు కలిసి ప్రార్థన చేస్తే పని అవుతుంది. అందుకే మనం చర్చకు వచ్చేది, అందుకే మనం సహవాసంకి వచ్చేది. ఒంటరి ప్రార్థనతో కొన్ని ఒంటరి ప్రార్థనతో అయిపోద్ది. ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో చూడండి. నేనేమి అటు ఇటు అట్లా వరుసగా చదువుకుంటూ వచ్చేది. వాటర్ సెటిల్ అయిపోయింది, వార్ సెటిల్ అయిపోయింది. చివరికి వచ్చేద్దాం 14 వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. 16 వచనం. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనను. ఈ మాట చూసినప్పుడు నాకు చిన్న బాధ వచ్చింది. దేవా, అమాలేకీల్ని ఎవరు సృష్టించారు? నేనే. మరి అమాలేకీలను అందరినీ చంపేయటం అనేది ఎంత మాత్రం సబబు? నువ్వే కదా వాళ్ళు సృష్టించింది. అలా చంపేయటం బాగుందా? నన్ను చాలామంది ఇదే అడుగుతున్నారు. మీ దేవుడు కృప కలిగిన వాడు అంటారు, మీ దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటారు. వేల మందిని, లక్షల మందిని చంపేస్తే ఏం కృప సార్, ఏం కనికరం సార్ అని అడుగుతున్నారు. ఏం చెప్పంటావు? ఏం చెప్పాలి? కోపం వద్దా? కాదంటే అడగాలని ఉంది, అడుగు బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళతో ఎవరు? మోషే గారితో అమాలేకీల పేరు కొట్టేయబోతున్నాను రాయ్ అని చెప్పాను కదా. చెప్పావు ప్రభా. ఎప్పుడు చెప్పాను నేను? అదే వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు కదా. నీకు విషయం తెలుసా? వాళ్ళని చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చింది ఎప్పుడు తెలుసా? నాకు తెలియదు ప్రభా. చూడు, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సౌలుతో చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీల్ని హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలుర్నేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలన చేయమని చెప్పాను. అప్పుడు చెప్పా, ప్రభా ఎంత గ్యాప్ ఇచ్చావు? ఎంత గ్యాపే ఉంది? నువ్వే లెక్కే ప్రభా. దగ్గర 400 సంవత్సరాలు కదా. వార్నింగ్ ఇచ్చి 400 సంవత్సరాలు ఆగా. 400 సంవత్సరాలు ఆగా. 400 సంవత్సరాలు అంటే 10 తరాల వరకు ఛాన్స్ ఇచ్చా. ఇలా ఏం చెప్పంటావు నన్ను? దేవుడు మనల్ని శిక్షించడానికి టైం తీసుకుంటాడు, రక్షించడానికి టైం తీసుకోడు. దేవుడు మనల్ని కొడటానికి 1-2 సార్లు ఆలోచిస్తాడు. ప్రభువా అని పరిగెత్తుకొస్తే సెకండ్ కూడా ఆగడాయన, మీద పడిపోతాడాయన, కౌగులించుకుంటాడాయన. ఈ రాత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాను, దూరం అయిపోయావా? వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ వార్నింగ్ ఎంతకాలం ఉంటుందో నాకు తెలీదు. ఇది ఒక దేశానికి, ఇది ఒక తెగకు 400 సంవత్సరాలు ఇచ్చాడు. నీకు అంతకాలం ఎవడో, అంతకాలం ఎవడు నీకు ఇవ్వలేడంత. బహుశా ఓ వారం, ఓ నెల, ఓ సంవత్సరం, ఇలాగ పరిస్థితిని బట్టి టైం ఇస్తాడు. ఆ టైంలో నువ్వు తెలుసుకోకపోతే ఇలాగ వాక్యం చెప్పిస్తాడు. ఆ వాక్యానికి నువ్వు కళ్ళు తెరుచుకోకపోతే కొడతాడు దెబ్బ, పైకి లేవలేవు మళ్ళీ తర్వాత.
పైకి లేవలేం. ఇక్కడ చూడండి, సౌలుతో చెప్పాడు వెళ్ళి అమాలేకీల్ని చంపరా అని. ఆ సౌలు ఏం చేశాడు తెలుసా? చంపలేదు అమాలేకీల్ని. వాళ్ళకి ఒక రాజు ఉంటాడు, అతని పేరు అగాగు. వాడిని చంపకుండా ఆయన అలాగ ఉంచాడు. ఆడితో ఏదో మంత్రాలు కలిపి నీ రాజ్యంలో బంగారం అంతా ఉందంట కదా, నాకు ఇస్తావా అది ఇదనంటే నన్ను చంపొద్దనంటే వాడు ఉంచుతానన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆవులు గొర్రెలు అవన్నీ ఉంచాడు. ఆ టైంలో ఉన్న ప్రవక్త పేరు సంసోను, సమూయేలు. ఆయన వచ్చాడు, సౌలు ఈయన ఎందుకు చంపలేదు? పనికొస్తాడని చంపలేదు. ఏంటి వీళ్ళు కొంతమంది వదిలేస్తారు. సరే వీళ్ళు మంచివాళ్ళు, ఉపయోగపడతారు. దేవుడు నీతో ఏం చెప్పాడు? చంపేమన్నాడు కదా, ఎందుకు చంపలేదు? సార్ ఉపయోగపడుతుందని చేశాను సార్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ టైంలో నీతో మాట్లాడి నిన్ను వదులుకోమంది, నిన్ను ఆపేయమంది. ఏదైనా గుర్తుకొస్తే, ఆపకపోతే, జాప్యం చేస్తే, సగం పని చేస్తే ఏమొద్దు అనేది సౌలు జీవితంలో చూడండి. ఆయన అమాలేకీల్ని చంపలే. సమూయేలుకి పిచ్చ కోపం వచ్చి వెళ్ళిపోయాడు, నేను ఇంకా మాట్లాడినని. ఇప్పుడు చూడండి ఆ తర్వాత ఏమైందో. సమూయేలు రెండో గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సౌలు చచ్చిపోయాడు. సౌలు చచ్చిపోవడం కాదు, సౌల్ని ఎవడో చంపేశాడు. 31వ అధ్యాయంలో చంపేశాడు. చంపేస్తే దావీదు ఏడుస్తూ, ఎవర్రా నా రాజుని సౌల్ని చంపిందని మొత్తం ఊరంతా చాటింపేస్తే, సార్ నేనే సార్ చంపిందని వాడు వచ్చాడు అని పిలిచాడు. వాడిని అడుగుతున్నాడు. 8వ వచనం చూడండి. నువ్వెవడివి అని అతడు నన్ను అడగగా, అంటే అతను చెప్తున్నాడు, సమూయేలు అడిగాడంట అతన్ని, ఆ కుర్రోడిని అడిగాడంట. రే నువ్వెవడరా అంటే, నేను అమాలేకుణ్ణి అని చెప్పి తిని. ఏమని చెప్పాడు? అమాలేకుణ్ణి. అతడు అంటే ఎవరు? సౌలు. నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, ఆ తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణమును లను తీసుకొని నా ఏలిడు వాడిన నీ యొద్దకు వాటిని తీసుకొని వచ్చి తిని. సౌలుని ఎవరు చంపారు? అమాలేకీయుడు. దేవుడు సౌలుకి ఏమని చెప్పాడు? అమాలేకీయులందరినీ చంపలా. గుర్తుపెట్టుకోండి, చాలా సీరియస్ చెప్తున్నాను. దేవుడు నీకో పాపాన్ని ఈ టైంలో గుర్తుకు తీసుకొచ్చి, దేవుడు నీకున్నటువంటి ఒక చెడు అలవాటుని గుర్తుకు తీసుకొచ్చి, దేవుడు నీకున్నటువంటి ఒక చెడు సంబంధాన్ని గుర్తుకు తీసుకొచ్చి, దాన్ని ఈరోజు కటాఫ్ చేసేయి, దాన్ని వదిలేయి అని అంటే, నువ్వు వదలకుండా దాంతో దోగుచ్చలాడటానికి ప్రయత్నం చేస్తే, వాటితో నువ్వు సరసమాడటానికి ప్రయత్నం చేస్తే, వాటి ఉంటే పర్లేదు అనుకుంటే అదే నిన్ను లేపేస్తుంది. అదే సౌలుని చంపింది అమాలేకీయుడు. 15వ అధ్యాయం 3వ వచనంలో చంపేరా అని అంటే చంపలేదో. ఈరోజు నువ్వు వదులుకోవాల్సింది, వదులుకోపోతే ఈ లోకంలోంచి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్లు చేస్తుంది అది. ఒకవేళ అక్కడతో ఆగిపోతే బాగుంటుంది. ఇది జరిగినటువంటి 500 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటి చూద్దాం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వరోషు హమ్మదాత కుమారుడును అగాగీయుడునగు. ఎవరతను? అగాగీయుడు. 1 సమూయేలు 15వ అధ్యాయంలో కింద 7-8 వచనాల్లో చూస్తే, అగాగు అనే అమాలేకీయుల రాజుని చంపలేదు, వాడి వంశంలోంచి పుట్టుకొచ్చాడు హమ్మాను. ఆ హమ్మాను ఏం చేస్తున్నాడు? అగాగీయుడు హమ్మానును గణపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను. ఆ హమ్మాను స్టోరీలో ఎస్తేర్లో చూసేదేంటి తెలుసా? యూదులను మొత్తాన్ని చంపటానికి హమ్మాను ఒక ప్లాన్ వేశాడు. అమాలేకీల్ని చంపకపోతే, అమాలేకీయుడు సౌలుని చంపితే, ఆ అమాలేకీల వంశంలో వచ్చినటువంటి అగాగు సౌలు వంశాన్ని లేపేద్దాం అనుకున్నాడు. అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. ఇది జరిగిన 500 సంవత్సరాలకే ఇదే అమాలేకీల వంశములో, ఏదోము వంశములో వచ్చినటువంటి వాడు హేరోదు ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా? యేసయ్యని చంపేద్దాం అనుకున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కోపం ఉంది, వాదిస్తున్నావు, చిరాకు ఉంది, నిరాశ ఉంది. నేను ఒప్పుకుంటా. దేవుణ్ణి అడుగు, ప్రభా ఇది ఎందుకు? దేవుడు ఖచ్చితంగా నీకు కారణం చూపిస్తాడు.
ఒకవేళ అది పాపమా, దేవుడి దగ్గర ఒప్పుకో, కనికరం చూపిస్తాడు, క్షమిస్తాడు. లేదు, ఏ పాపము లేదా, దేవుడి నీ కృపనిస్తాడు తట్టుకోవడానికే. లేదా ఆత్మీయంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నావా, కనుదృష్టి నీ మీద పెడతాడు, దేవుడు నీ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు. అయితే దేవుడు వదలమన్నది వదలకపోతే, విడిచిపెట్టమన్నది విడిచిపెట్టకపోతే, మొదలు పెట్టమన్నది మొదలు పెట్టకపోతే, అదే నిన్ను అంతమొందిస్తుంది. నువ్వు పోతే పర్లా, నీ ఫ్యామిలీ లేచిపోద్ది. నీ ఫ్యామిలీ లేచిపోతే సరిపోలా, మొత్తం నీ ద్వారా రావాల్సినటువంటి విశ్వాసం ఆగిపోద్ది. అది జరగటం నీకు ఇష్టమేనా? లేదా ఈ రాత్రి దేవుని దగ్గర జీవితాన్ని సరి చేసుకుంటావా? ప్రభువా, ఎస్, నాకు అర్థమవుతుంది, నేను తప్పు చేశాను, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని. నిర్గమాకాండం 17వ అధ్యాయం చివరి వచనం మళ్ళోసారి చదివి ముగించుకుందాం. 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి దేవుని యెహోవా నిస్సి అని పేరు పెట్టి. మోషే ఎంత గొప్పోడో తెలుసా? వార్ అయినా, వాటర్ అయినా, వార్నింగ్ అయినా, యుద్ధమైన, అవసరమైన, హెచ్చరికైనా, వీటన్నిటిలో నేను ఒకటి చూస్తున్నాను. నా దేవుడు సార్వభౌముడు, నా దేవుడు సర్వాధికారి, నా దేవుడు రాజు. ఆయన జెండా ఎగరేస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను. వర్షిప్. ఎవరైతే దేవుణ్ణి దేవుడిగా చూస్తారో ఆరాధించకుండా ఆగలేరు. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో అది గ్రహిస్తారు. ఈ రాత్రి నేను భయపెట్టినట్లు మాట్లాడినప్పటికీ, భయపెట్టింది ఎందుకో తెలుసా? దేవుని దగ్గరికి రమ్మని. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కనికరం పొందుతారు, కృప పొందుతారు, దేవుని మంచితనాన్ని గ్రహించి దేవుని ఆరాధిస్తారు. దగ్గరకు వస్తారా? జీవితాన్ని క్రమపరుచుకుంటారా? దేవుడు చూపించిన పాపాన్ని ఒప్పుకుంటారా? నీ జీవితంలో నీకు తెలిసినటువంటి చెడు ఏదైతే ఉందో ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుతారా? ఆలోచించండి.